నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీ తమిళనాడును వణికిస్తున్న ఫెయింజల్ తుపాను దక్షిణ కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు వరదల హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు రాజ్యసభ ఉప ఎన్నికకు కొలిక్కి వచ్చిన కూటమి అభ్యర్థుల ఎంపిక టీడీపీకి 2 బీజేపీకి 1 సీటు ఖరారు ముంబై నటి కేసులో ఐపీఎస్లకు బెయిల్ ఇవ్వొద్దని సిఐడి అఫిడవిట్ చట్టాన్ని కాపాడాల్సిన వారే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆగ్రహం యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో నేడు 2వ విడతకు శంకుస్థాపన ఈ నెల 30 వరకు మంత్రుల ఆధ్వర్యంలో కొనసాగనున్న కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై నేడు బీజేపీ ఛార్జిషీట్ 6 అబద్దాలు 66 మోసాలు పేరిట విడుదల ఈ నెల 6న బహిరంగ సభకు ఏర్పాట్లు తిరుపతిలో రేపు ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ తొలి సమావేశం 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన వివాదాలపై చర్చించే అవకాశం రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ తేదీ వరకు పీఎఫ్ పై వడ్డీ పాత బకాయిలపై యజమానులకు జరిమానా రద్దు చేస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను నిన్న రాత్రి 10:30–11:30 గంటల మధ్య తీరం దాటింది. తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పూర్తిగా తీరంపైకి వచ్చాక తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుంది. తుపాను ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శనివారం మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావం కారణంగా వివిధ ప్రాంతాల నుంచి రేణిగుంటకు పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. తడలో వర్షం కురవడంతో చెన్నై, కలకత్తా జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ పలు జాగ్రత్తలు చేపట్టింది. కొండ చర్యలపై ప్రత్యేక నిఘా, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరిగింది. వెంకటగిరి, శ్రీకాళహస్తి ప్రధాన రహదారులు, పలు కాజ్వేలపై వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు వాహన రాకపోకలను నియంత్రించారు. ఏర్పేడు మండలం సీతారాంపేటలో పాత భవనం కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లోనూ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో సుమారు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో ఉంది. ధాన్యం తడిసిపోకుండా రైతులు బరకాలు కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని చోట్ల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. వర్షం ఇలాగే కొనసాగితే మరింత ఇబ్బంది పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతం యానాం తుపాను ప్రభావంతో అతలాకుతలమవుతోంది. పుదుచ్చేరి బీచ్ రోడ్, మత్స్యకారుల గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ప్రజలు గజగజా వణుకుతున్నారు. ముఖ్యమంత్రి రంగస్వామి పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కలెక్టర్, ఉన్నతాధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. వాతావరణ మార్పులతో కృష్ణా జిల్లా ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది కృష్ణా జిల్లాలో 3.74 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 61,775 ఎకరాలు కోత కోశారు. 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుకు చేరింది. మరింత ధాన్యం రోడ్ల మీదే ఉంది. కోతకొచ్చిన వరి నూర్పిడిని యంత్రాలతో వేగవంతం చేశారు. తేమ శాతం తగ్గించేందుకు ధాన్యం రాసులు ఆరబెట్టారు. చినుకు పడితే పంట చేతికొచ్చే అవకాశం ఉండదని రైతులు భయపడుతున్నారు. మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో మిషన్తో వరి కోతలు కోసుకుని ఆరబెట్టుకున్న ధాన్యాన్ని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ పరిశీలించారు. తీసుకొని 10, 61, 13, 18 తీసుకుంటాను. పిల్లర్స్ ఎవరు మేము తీసుకున్నాను.
తుపాను బలహీనపడ్డ ఏపీలో రాబోయే 2 రోజులు భారీ వర్షాలుంటాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆది సోమవారాల్లో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. కృష్ణపట్నం పోర్టుకు 6వ నెంబరు, మిగతా పోర్టులకు 3వ నెంబరు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాయలసీమ జిల్లాలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో తుపాను తీవ్రత తగ్గిన వెంటనే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు రైతులకు తెలియచేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అధికారులు ఎవరూ సెలవు పెట్టకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫెంజల్ తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తీర ప్రాంత జిల్లాల్లో గాలులు బీభత్సం సృష్టించాయి. చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. 34 గంటల్లో చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల నుంచి 27 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. చెన్నై నగర వ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. చెన్నై విమానాశ్రయంలోకి నీరు చేరడంతో శనివారం తాత్కాలికంగా మూసివేశారు. ఇండిగో సంస్థ చెన్నై మీదుగా వెళ్లే తమ విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు ప్రకటన చేసింది. వివిధ సంస్థలకు చెందిన మొత్తం 55 విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. మరో 12 విమానాలను దారి మళ్లించారు. అటు తుపాను కారణంగా పుదుచ్చేరిలో పర్యాటక ప్రాంతాలను మూసేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ఖాళీ అవుతున్న 3 స్థానాలకు ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. 3 ఒకటి టీడీపీకి, మరొకటి బీజేపీకి ఖరారైంది. 3వ సీటు సైతం టీడీపీకి రానుంది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురిలో ఇద్దరు మళ్లీ పోటీకి దిగబోతున్నారు. బీద మస్తాన్రావు టీడీపీ నుంచి, కృష్ణయ్య బీజేపీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. మోపిదేవి స్థానాన్ని కొత్త వారికి కేటాయించనున్నారు. 3వ సీటు కూడా టీడీపీ ఖాతాలోకి రానున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఆశావాహులు గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కంభంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణ తదితరులు ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీకాలం విషయానికి వస్తే మోపిదేవి 2026 జనవరి వరకు, మస్తాన్ కృష్ణయ్యల పదవీకాలం 2026 జూన్ వరకు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురంలోని ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన స్థలం సేకరించడానికి అధికారులకు సహకారం అందించాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల్ని ఆదేశించారు. చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన తెలుగు ప్రయాణంలో హెలీప్యాడ్ వద్ద ఉమ్మడి అనంతపురం జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఎకరాకు నీరిచ్చేలా పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎమ్మెల్యేలు ప్రణాళిక చేసుకోవాలని చంద్రబాబు చెప్పారు. సాగు నీరిస్తే ప్రతి రైతు 2-3 లక్షల ఆదాయం వచ్చేలా ఉద్యాన పంటలు సాగు చేస్తారని అన్నారు. తాడిపత్రం నుంచి అరటి పండ్ల ఎగుమతి చేసుకున్నట్లుగానే జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో ఉద్యాన పంటలు ఎక్కువగా ఏం పండిస్తున్నారో పరిశీలన చేయాలన్నారు. జిల్లాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించాలని, ఇందుకోసం అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో 2వ విడత నిర్మాణాలకు నేడు శంకుస్థాపన చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా 2వ విడత సమీకృత గురుకులాల నిర్మాణ పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో ఆ శంకుస్థాపనలు కొనసాగనున్నాయి. 100 నియోజకవర్గాల్లో సుమారు 12,000 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. మెరుగైన విద్య అందరికీ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మినహా నియోజకవర్గానికి 1 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 12,000 కోట్లతో 100 సమీకృత గురుకులాలు నిర్మిస్తామన్న సర్కారు తొలి విడతలో 28 గురుకులాలకు అక్టోబర్లో శంకుస్థాపన చేసింది. ఇటీవల మరో 26 సమీకృత గురుకులాలకి అనుమతులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నందున నేటి నుంచి ఈ నెల 9 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగా నేడు నూతనంగా మంజూరు చేసిన నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణ పనులకు ఈ నెల 30 వరకు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలను ఒకే చోటకు చేరుస్తూ అందరికీ మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో సర్కారు సమీకృత గురుకులాలకు నాంది పలికింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లన్నీ ఒకే డిజైన్ లో ఉండేలా నిర్మాణాలు చేపట్టనుంది. ఒక్కో గురుకులాన్ని సుమారు 20 నుంచి 25 ఎకరాల్లో 100 నుంచి 125 కోట్ల ఖర్చుతో నిర్మించాలని అంచనా వేసింది. సౌర, వాయు విద్యుత్ వినియోగం సహా వాననీటి సంరక్షణకి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. 1 నుంచి 12వ తరగతి వరకు సుమారు 2,500
160 మంది విద్యార్థులు, దాదాపు 120 మంది బోధనా సిబ్బందికి సరిపోయేలా క్యాంపస్లను డిజైన్ చేశారు. ఒకేసారి 900 మంది విద్యార్థులు తినేలా డైనింగ్ హాల్, డిజిటల్ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ కేంద్రాలు, గ్రంథాలయాలు, ల్యాబొరేటరీలు, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ కోర్టులతో పాటు టెన్నిస్ కోర్టులు, అవుట్డోర్ జిమ్ తో మినీ ఎడ్యుకేషన్ హబ్ లా ఉండేలా ఆ సమీకృత గురుకులాలని తీర్చిదిద్దనున్నారు. ఈ ఏడాది 5,000 కోట్ల రూపాయలతో గురుకుల సముదాయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు అందులో భాగంగా రెండో విడత గురుకులాలకు నేడు శ్రీకారం చుట్టనుంది. కొత్త వాటితో కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54 చోట్ల గురుకులాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. మిగతా ప్రాంతాల్లోనూ సరైన స్థలాన్ని గుర్తించి త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది వైఫల్యాల్ని ప్రజలకు వివరించేందుకు బీజేపీ సిద్ధమైంది. హస్తం పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తుంటే అందుకు ధీటుగా 6 అబద్దాలు 66 మోసాలు పేరిట ప్రజల్లోకెళ్లేందుకు బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాల పేరిట ఇవాళ ఛార్జిషీటు విడుదల చేస్తోంది. ఫిర్యాదు పత్రం ద్వారా రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్ వంటి అంశాల వారీగా గ్యారంటీలు అందని బాధితుల వివరాలు తీసుకోనుంది. అరాచక పాలన పేరిట మూసీ, హైడ్రా, తెలంగాణ ఉద్యమకారులు, ఫార్మాసిటీ, పోలీసు దౌర్జన్యాలు, ఆర్ఆర్ ట్యాక్స్ కమిషన్ల బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకోనుంది. ఇవాళ్టి నుంచి బైక్ ర్యాలీలు, సదస్సులు నిర్వహించి 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తోంది. సరూర్ నగర్ స్టేడియం వేదికగా నిర్వహించే బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడంబరంగా నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా మొత్తం ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చేయి చూపారని, కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతీగతి లేదని విమర్శించారు. రైతు పండుగ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతుల్ని మాయమాటలతో మరోసారి మోసం చేశారన్న ఆయన, కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లే 1,53,00,000 టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. సీఎం చెప్పిన ప్రాజెక్టులన్నీ అప్పటికే ఉండగా 2014లో 68 లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండిందని ప్రశ్నించారు. 2024 నాటికి 1,68,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎలా సాధ్యమైందని అడిగారు. కేసీఆర్కు గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్లు నిరూపిస్తారా అని ప్రశ్నించారు. నిరూపించకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. అసెంబ్లీ సమయం కోసమే తాము ఎదురు చూస్తున్నామని, బైకులు కట్ చేయకుండా సమయం కేటాయిస్తారా అని అడిగారు. ఏడాది పాలన అసలు రంగును అసెంబ్లీలో బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాత, విశాల్ గున్ని, ఇతర నిందితులపై కనికరం చూపనక్కర్లేదని హైకోర్టుకు ఏపీసీఐడీ నివేదించింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. కీలక సాక్ష్యాలను వెలికితీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని పేర్కొంది. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారులు దాన్ని ఉల్లంఘించారని సిఐడి హైకోర్టులో కౌంటరు దాఖలు చేసింది. ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాత, విశాల్ గున్ని, ఇతర నిందితులపై కనికరం చూపాల్సిన అవసరం లేదని న్యాయస్థానానికి నివేదించింది. ముంబై నటి కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో కుమ్మక్కై పోలీసు శాఖకు అపకీర్తి తెచ్చారని పేర్కొంది. కీలక సాక్ష్యాలను వెలికి తీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరమంటూ సిఐడి మహిళా రక్షణ విభాగం ఎస్పీ సరిత హైకోర్టులో ఇటీవల కౌంటర్ వేశారు. బాధ్యతాయుతమైన పోలీస్ అధికారులుగా మెలగాల్సిన వీరు చట్టానికి లోబడి విధులు నిర్వహించడంలో విఫలమయ్యారన్నారు. పర్యవసనాలు ఎలా ఉంటాయో ఆలోచించకుండా పై అధికారులు చెప్పినట్లు నడుచుకున్నారన్నారు. న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు సైతం ఈ కుట్రలో పాలు పంచుకున్నారన్నారు. పోలీసులకు మార్గదర్శనం చేసింది ఆయనేనన్నారు. ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్తో కలిసి కుట్ర పన్నడం ద్వారా పోలీసు మాన్యువల్ ఆర్డర్ను నిందితులు ఉల్లంఘించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి, అప్పటి నిఘా విభాగాధిపతి, ఇదే కేసులో రెండో నిందితుడు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాత, విశాల్ గున్నీలను ఈ ఏడాది జనవరి 30న పిలిపించి ముంబై నటిని అరెస్టు చేయాలని సూచించినట్లు దర్యాప్తులో వెలుగు చూసిందన్నారు. దీంతో నిందితులందరూ కుక్కల విద్యాసాగర్తో కూడబలుక్కొని కుట్రపూరితంగా ఆమెపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. కేసు నమోదు చేయకముందే కాంతిరాణా తాత తన ఆఫీసు సిబ్బందితో ముంబై వెళ్లి సినీ నటిని అరెస్టు చేసేందుకు విమాన టికెట్లను బుక్ చేయించారన్నారు. నటిపై నిర్దిష్టంగా ఆరోపణలు లేనందున ఆమెను అరెస్టు చేయొద్దని కాంతిరాణా తాత కింది సిబ్బందికి సూచించి ఉండాల్సిందన్నారు. ఈ వ్యవహారంలో ఆయన శైలి చూస్తుంటే ఆమె అరెస్టు వెనుక బయటి నుంచి ఒత్తిడిలు ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఇతర నిందితులతో కలిసి నటిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం వెనుక కాంతిరాణా తాత కీలక పాత్ర పోషించారన్నారు.
కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ ఇస్తే ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం పోతుందని, సాక్షులపై ఒత్తిడి తెస్తారని, దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని పిటిషన్లను కొట్టేయాలని కోరారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని అన్నారు. నిందితుల బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ డిసెంబర్ 2కు వాయిదా పడింది. కుక్కల విద్యాసాగర్ నేరానికి పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలు ఉన్నందున విజయవాడ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేసిందని సిఐడి ఎస్పీ మరో కౌంటర్లో పేర్కొన్నారు. రాజకీయ పలుకుబడి ఉన్నందున బెయిల్పై బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు. ఆయన బెయిల్ను తోసిపుచ్చాలని కోర్టును కోరారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న విభజన వివాదాల్ని పరిష్కరించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సోమవారం తొలిసారి సమావేశం కానుంది. తిరుపతి వేదికగా జరగనున్న ఈ సమావేశంలో 2 రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొంటారు. జూలై నెలలో హైదరాబాద్లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమస్యలు, వివాదాలపై చర్చించారు. అధికారుల స్థాయి చర్చలు జరిపేందుకు వీలుగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆనాడు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సోమవారం తిరుపతి వేదికగా 2 రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య తొలి సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తారు. విద్యుత్ సంస్థలకు చెందిన బకాయిలు, ఉద్యోగుల బదలాయింపు, రుణాల విభజన, ఏపీకి హైదరాబాద్లో భవనాలు, 9వ షెడ్యూల్ సంస్థల విభజన, మాదక ద్రవ్యాల రవాణా కట్టడికి సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు తదితర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. పన్నుల ద్వారా ప్రజలు చెల్లించే ప్రతి పైసా తిరిగి ప్రజల మౌలిక అవసరాల కోసమే వినియోగిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పట్టణాల అభివృద్ధికి పన్నులు వసూలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే వివిధ రూపాల్లో పన్నుల వసూలు కొరకు ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని అధికారుల్ని ఆదేశించారు. అభివృద్ధికి పన్నుల వసూళ్లు అవసరమనే విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లోని ప్రజలు పన్నుల ద్వారా చెల్లించే ప్రతి పైసాను తిరిగి వారి మౌలిక అవసరాల కోసమే వినియోగిస్తామన్నారు. ఇందుకు ప్రజలు కూడా అర్థం చేసుకుని పన్నులు చెల్లించాలని కోరారు. లేఅవుట్లు, బిల్డింగ్లకు మున్సిపల్ అనుమతుల నిబంధనల్ని సరళతరం చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వల్ల, అనాథరైజ్డ్ లేఅవుట్స్ అప్రూవల్ వల్ల ప్రభుత్వానికి రాకుండా అది వేరే రూపంలో పోతుంది. ప్రతి పైసా ప్రభుత్వానికి రావాలి, మళ్ళా ప్రజల సేవకు ఆ పైసా ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ పని చేస్తున్నాం. పైసా ప్రభుత్వానికి రావాలా, మళ్ళీ అది ప్రజలకి వాటర్ లైన్స్ వేయటానికో, ఇలాంటి రోడ్లు వేయటానికో, పార్కులకు ఉపయోగించాలి. అది ఉద్దేశం. అది కరెక్ట్ కాదు. ఎవరు కట్టాల్సిన ట్యాక్సులు కట్టండి. టీజీపీఎస్సీ తదుపరి చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. సంబంధిత దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా పనిచేస్తున్న విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డికి 62 ఏళ్ల వయసు నిండడంతో డిసెంబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో తదుపరి చైర్మన్గా ప్రభుత్వం ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకటేశాన్ని నియమించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహేందర్ రెడ్డి 2024 జనవరి 26న టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం డిసెంబర్ 2న సాయంత్రం లేదా 3వ తేదీన బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఐఏఎస్ అధికారిగా ఆయనకు ప్రస్తుతం మరో 3.5 ఏళ్ల పదవీ కాలం ఉంది. టీజీపీఎస్సీ చైర్మన్గా నియమితులైనందున 62 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. దాదాపు 5.5 ఏళ్ల పాటు టీజీపీఎస్సీ చైర్మన్గా వ్యవహరించేందుకు అవకాశం ఉంది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2002లో అర్హతల వివాదంపై సుప్రీం, హైకోర్టు తీర్పుల తరువాత ప్రభుత్వం దొడ్డిదారిన జీవో ఇచ్చి నియామకాలు చేపట్టడం చెల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2002లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అర్హతకు సంబంధించిన వివాదంపై ట్రైబ్యునల్ తర్వాత హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఎస్ఎస్సీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హతగా పేర్కొంటూ ఆ మేరకు మెరిట్ జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో గతంలో అర్హత లేని 1200 మందిని తొలగిస్తూ ప్రభుత్వం 2012లో జీవో జారీ చేసింది. అనంతరం బాధితులు మంత్రుల్ని కలవడంతో మంత్రివర్గం వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి తొలగించిన 1200 మందిని కాంట్రాక్టు పద్ధతిని తీసుకుంటూ 2013లో మరో జీవో జారీ చేసింది. ఈ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కేవలం 9 ఏళ్ల సర్వీసు ఉందన్న కారణంతో పునర్నియామకం చేపట్టడం తగదని హైకోర్టు పేర్కొంది. 90 రోజులు అర్హులతో జాబితా సిద్ధం చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్ సెటిల్మెంట్ చేసే తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ కేంద్రం ట్రస్ట్ బోర్డు సీబీటీ సిఫార్సు చేసింది.
దీంతో పాటు పాత బకాయిలపై యజమానులకు జరిమానా రద్దు, ఉద్యోగుల పొదుపు ఆధారిత బీమా పొడిగింపు, ఈపీఎఫ్ చందాల సేకరణకు మరిన్ని బ్యాంకులకు అవకాశం, సిబ్బంది ప్రమేయం లేని ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని ₹1,00,000 పెంచడం వంటి సిఫార్సులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన 236 CBT సమావేశంలో ఈ నిర్ణయం వెలువడింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్పై వడ్డీ చెల్లింపు విషయంలో 1952 ఈపీఎఫ్ పథకానికి వడ్డీ సవరణను బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం ఇక నుంచి సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని తెలిపారు. గతంలో ఒక నెలలో 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికే అంతకుముందు నెల చివరి వరకు మాత్రమే వడ్డీ చెల్లించేవారు. 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునేవారు కాదు. ఇక నుంచి నెలలో ఎప్పుడైనా దరఖాస్తులను తీసుకుని సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లిస్తారు. సంస్థలు జమ చేయాల్సిన పీఎఫ్ పాత బకాయిలపై జరిమానాలు రద్దు చేయాలని బోర్డు సూచించింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికే లంచం ఇవ్వజూపారంటూ అదానీ గ్రూపుపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలపై ఆ సంస్థ అధిపతి గౌతమ్ అదానీ స్పందించారు. తమపై జరిపే ప్రతి దాడి తమని మరింత బలోపేతం చేస్తుందన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన 51వ జెమ్ అండ్ జ్యువెలరీ అవార్డ్స్ ప్రధానోత్సవంలో పాల్గొన్న గౌతమ్ అదానీ ఇలాంటి కేసులు ఎదుర్కోవడం తమ సంస్థలకు కొత్త కాదని అన్నారు. సంస్థకు ఎదురైన ప్రతి అవరోధం అభివృద్ధికి సోపానంగా మారుతుందన్నారు. అదానీ సంస్థలపై ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఎఫ్సీపీఏ చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగాని, న్యాయాన్ని అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్లుగాని రుజువు కాలేదని అదానీ వెల్లడించారు.